ఫ్రెండ్స్, రోజా కొడుకు యవ్వన్‌తో జీబీఎస్ వ్యాధితో కనుమూత. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. అదేవిధంగా రోజా కొడుకు జీబీఎస్ వ్యాధితో ఎందుకు చనిపోయాడో ఆ వివరాలు పూర్తిగా మనం తెలుసుకున్నోళ్ళవుతాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కాపు గోదాయ వలసలో గులియాన్ బారీ సిండ్రోమ్ వ్యాధి అంటే జీబీఎస్ కలకలం రేగింది. ఇటీవల గ్రామంలో వాతాడ యువంత్ అనే 10 ఏళ్ల బాలుడు ఈ వ్యాధితో మృతి చెందాడని ప్రచారం జరుగుతుండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో ఈ వ్యాధితో చాలా మంది మృతి చెందగా ఇటీవల తెలంగాణలో కూడా ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాపు గోదాయ వలసలో ఈ వ్యాధి సోకి బాలుడు మృతి చెందాడన్న అనుమానంతో జిల్లా వైద్యాధికారి బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది బుధవారం గ్రామాన్ని సందర్శించింది. బాలుడి తల్లి రోజా నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజా వివరాలు తెలిపిన ప్రకారం జనవరి 29వ తేదీన యవంత్‌కు పుట్టినరోజు వేడుకలు నిర్వహించామని, ఆ మరుసటి రోజు నీరసంగా ఉందంటూ లేవకపోవడంతో ప్రైవేటు వైద్యుడికి చూపించామని బాలుడి తల్లి తెలిపారు. డాక్టర్ సలహా మేరకు శ్రీకాకుళంలోని పలు ఆసుపత్రుల్లో చూపించిన తర్వాత విశాఖకు తరలించామన్నారు. అక్కడ వైద్యులు పరిశీలించి గులియన్ బారీ సిండ్రోమ్ అంటే జీబీఎస్ అని చెప్పారని తెలిపారు. అక్కడి నుంచి రాగోలు జేమ్స్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడని చెప్పారు. బాలుడి నేత్రాలు, ఇతర అవయవాలను దానం చేశామని రోజా తెలిపారు. అంతకు ముందు ఏవైనా వ్యాధి లక్షణాలు కనిపించాయని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షలు నివేదికను పరిశీలించారు. అనంతరం వైద్య బృందం గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న, గొంతు నొప్పి లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరించారు. పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.